ఫ్రెష్ కాలీఫ్లవర్స్ పుష్కలంగా దొరికే ఈ వింటర్ సీజన్లో ఈ గోబీ పరాటా మిస్ అవ్వకుండా చేసుకోండి. ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో మీకు పర్ఫెక్ట్ రిజల్ట్స్ వచ్చేలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశానండి. సాఫ్ట్ ఫ్రమ్ అవుట్ సైడ్, జ్యూసీ అండ్ టేస్టీ స్టఫింగ్ ఇన్సైడ్. స్టఫింగ్ని సెంటర్ నుంచి ఎడ్జెస్ వరకు ఎలా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలో కూడా చూపిస్తానండి. వన్స్ ట్రై చేస్తే మళ్ళీ చేస్తారు. మరి ఈ మస్ట్ ట్రై రెసిపీలోకి వెళ్ళిపోదామా? హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ బ్లాగ్. ముందుగా డో ప్రిపేర్ చేసుకుందామండి. 4 కప్పులంతా గోధుమ పిండి, పావు కప్పు శనగపిండి తప్పకుండా వేయండి, మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున ఉప్పు, నెయ్యి వేసి సెమీ సాఫ్ట్ డో లాగా దీన్ని తడుపుకోవాలండి. అస్సలు హార్డ్ ఉండొద్దు, అలాగని సాఫ్ట్ ఉండొద్దు. దాన్ని మంచిగా ఒక తడి పట్టుతోటి మనము కప్పి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ని నేను ఇలాగా ఫ్లోరెట్స్లా కట్ చేసుకొని ఉప్పేసిన వేడి నీళ్ళల్లో ఒక 5 నిమిషాలు ఉంచుకొని తర్వాత వాటర్ అంతా తీసేసి ఒక పొడి బట్టతోటి మంచిగా దీన్ని తుడిచేసుకున్నానండి, అయినంత వరకు వాటర్ లేకుండా. అండ్ దీన్ని నేను చాపర్లో వేసేసుకొని ఇదిగోండి ఈ విధంగా ఎంత సన్నగా అయితే అంత సన్నగా చాప్ చేసేసుకున్నాను. మీకు ఓపిక ఉంటే గ్రేటర్తో కూడా గ్రేట్ చేసుకోవచ్చండి, అంత ఎక్కువ టైం పట్టదు. బట్ నా దగ్గర టైం లేకుండే, లంచ్ బాక్స్కి ఇచ్చేది ఉండే, సో నేను గ్రేటర్లో వేసేసుకున్నాను. అలాగే ఒక అరించు అల్లము, 2 పచ్చిమిరపకాయలని కూడా సన్నగా చాప్ చేసి వేసేసుకున్నాను. బాగా క్రష్ చేసిన కసూరి మేతి, ధనియాల పొడి, కారము, క్వాంటిటీస్ అన్నీ మీకు స్క్రీన్ మీద వచ్చేస్తాయండి. కాస్త ఇంగువ, అలాగే ఓమ, తప్పకుండా వాము వేసుకోండి, కొంచెం బాగా నలిపి వేసుకోండి. తర్వాత పావు భాజీ మసాలా అండి, ఒక 4 టీ స్పూన్లు వేసుకోండి, చాలా మంచి టేస్ట్ వస్తుంది. సన్నగా తరిగిన కొత్తిమీర కూడా చక్కగా ఎక్కువ వేసుకోండి, ఒక 1/2 కప్పు వరకు వేసుకోండి. బాగా సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ను, అలాగే ఇదిగోండి ఒక మంచి టిప్ అనమాట ఇది. భుజియా షేవ్, ఏదైనా భుజియా షేవ్ని బాగా ఒక గుప్పెడు తీసుకొని దాన్ని బాగా నలిపి వేసుకోండి, ఎందుకు అనేది చెప్తాను. అలాగే ఒక టీ స్పూన్ ఉప్పు, అలాగే ఒక 2 టీ స్పూన్ చాట్ మసాలాది క్లిప్ మిస్ అయిందండి. దీన్ని అంతా మంచిగా కలుపుకోండి. కొంతమంది కాలీఫ్లవర్ని బాగా పిండేసి వాటర్ అంతా తీసేస్తారనమాట, అప్పుడు టేస్ట్ అనేది పోతుంది అనిపిస్తుంది నాకు. దాని బదులు మనం ఇలాగా భుజియా షేప్ వేసుకుంటే చక్కగా దాంట్లో తేమ అనేది ఉండకుండా ఉంటుందన్నమాట. నేను కటోరీ షేప్లో దీన్ని ఫస్ట్ మంచిగా షేప్ చేసుకున్నానండి. ఎడ్జెస్ని పల్చగా చేసుకోవాలి, సెంటర్లో కొంచెం లావు ఉంచుకోవాలి. ఆ తర్వాత స్టఫింగ్ చక్కగా పెట్టుకోండి, అస్సలు భయపడకండి, ఏం చిరగదు. స్టఫింగ్ని పెట్టుకొని దీన్ని నేను ఎలా అయితే చూపించానో ఆ విధంగా చక్కగా క్లోజ్ చేసేసుకోండి. ఓకే, తర్వాత బాగా పొడిపిండి పెట్టుకొని మనం దీన్ని రోల్ చేసుకోవాలన్నమాట. సో పొడిపిండి అనేది పెట్టడానికి కూడా మీరు సంకోచించకండి, చక్కగా పొడిపిండి పెడితే మీకు ఎక్కడ అంటుకోకుండా ఈ పరాటా అనేది చిరగకుండా చక్కగా స్ప్రెడ్ అయిపోతుంది. సో ఈ పరాటా అనేది కొంచెం లైట్గా లావుగానే ఉండాలండి. ఇదిగోండి ఈ మాత్రం థిక్నెస్ ఉండాలి, మరీ పలచగా చేయొద్దు, మరి థిక్గా కూడా ఉండొద్దు, లేదా పిండి అనిపిస్తుంది. బాగా హీట్ అయిన ప్యాన్ మీద వేసుకొని 2 వైపులు మంచిగా కాల్చుకోవాలండి. ఆ తర్వాత నెయ్యి, బటర్ లేదా ఆయిల్ దేంతో అయినా కాల్చుకోవచ్చు. నేనైతే ఇక్కడ నెయ్యితో కాల్చుకున్నానండి. ఓకే, సో ఇది బెస్ట్ లంచ్ బాక్స్ అండ్ బ్రేక్ఫాస్ట్కి పర్ఫెక్ట్ రెసిపీ అండి. ఈవెన్ డిన్నర్కి కూడా ఐడియల్ రెసిపీ. డెఫినెట్గా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని ఇవ్వడం మర్చిపోకండి. ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఫాలో అయితే బెస్ట్ రిజల్ట్స్ గ్యారంటీడ్ అండి. ఈ వింటర్ సీజన్లో వేడి పరాటా తింటే ఆ మజానే వేరు కదండి. ఆనియన్ తోటి, అలాగే మింట్ చట్నీ తోటి, పెరుగుతోటి వేడిగా సర్వ్ చేయండి. కాస్త వెన్న కూడా జోడించి చూడండి. ఇంకా ఇలాంటి ఈజీ, టేస్టీ, హెల్దీ, సీజనల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. మరో రెసిపీలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఫైనల్లీ చూడండి ఎంత బాగా స్ప్రెడ్ అయిందో స్టఫింగ్.